చూడండి షాపింగ్ మాల్, సూపర్ మార్కెట్. సండే కదా ఇది, విపరీతంగా వస్తారు జనం కొనడానికి, అంటే హాలిడే కాబట్టి అన్నీ ఈ రోజు కొనుక్కుని వెళ్ళిపోతారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అసలు మనకి ఈ ప్రోడక్ట్స్ ఏంటనేది కూడా అసలు మనకు తెలియదు. ఈ వస్తువులన్నీ ఏంటనేది కూడా అసలు మనకు తెలియదు. ఈ మనం తినం కూడా అయ్యో చిరుదిందనమాట ఇదంతా. కేకులు, బండ్లు, శాండ్విచ్లు అంట, రెడీమేడ్ అంటే ఆల్రెడీ ప్యాకెట్లో ఉంటాయి. వాటి దాన్ని వేడి చేసుకొని ఓవెన్లో వేడి చేసుకొని తినేస్తారు అలాగా. ఇక్కడ చూడు ఈ చాక్లెట్ చూడండి చాక్లెట్ డైరీ మిల్క్. దాదాపు ఇది ఎంత రేట్ అనేది ఇక్కడ ఇవ్వలే మొత్తానికి. ఈ పెద్ద చాక్లెట్ చూడండి ఎంత ఉందో, కిషన్ గారు అంత ఉంది ఇది ఒక చాక్లెట్. ఇది చాక్లెట్ అరిచేయికి సరిపోవాలి పట్టుకుంటే. ఇది వచ్చేసి 4 పౌండ్లు అనమాట. 4 పౌండ్ ఆఫర్లో 4 పౌండ్లు, మామూలు కొంటేనేమో 4.50. 4 పౌండ్లు అంటే దాదాపు 450 రూపాయల దాకా పడుతుంది ఈ చాక్లెట్ వచ్చి. ఈ వెరైటీ ఇచ్చాడు చూడండి 4 పౌండ్లని. ఈ చాక్లెట్ ట్రే మొత్తం 4 పౌండ్లు, అంటే ఒక్కొక్క చాక్లెట్ 4 పౌండ్ల దాకా ఉందని అర్థం. ఇక చూడండి పెద్దది ఇంకా ఈ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం. ఇవన్నీ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవన్నీ రెడీమేడ్ ఐటమ్స్ అన్నమాట. మన ఇండియన్స్ ఏం కనబడట్లా, అంటే వీడియో తీసి రేట్లు ఎంత చూపించడానికి. ఇవన్నీ కూడా యూకే వాళ్ళకి సంబంధించినవి. ఆ బ్రిటిష్ వాళ్ళు తినేసేస్తారు ఇవన్నీ. ఇదిగో ఇది చికెన్ కుర్మా. ఏంటిది చికెన్ కుర్మా. ఇది ఆల్రెడీ తయారు చేసి బాటిల్లో పెట్టారు. ఇది ఉంది కదా, ఇది లేపేస్తే వచ్చింది బయటికి, లోపల ఉన్నదంతా వచ్చిన తర్వాత మనం ప్యాన్లోనో లేకపోతే ఓవెన్లోనో వేడి చేసుకుని తినేయడం. ఇది ఎంత అంటే 2 పౌండ్ల 40 పెన్స్. అంటే 2 పౌండ్లు అంటే దాదాపు 225 ప్లస్ ఒక 40 రూపాయలు, దాదాపు 275 రూపాయలు పెన్స్. అంటే 275 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఈ డబ్బా. ఒక్కొక్క డబ్బా ఒకళ్ళు తినొచ్చు అంతే, ఇద్దరు కూడా రాదు. ఇది ఇలా పెట్టారు. వీటిలోనే ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, వైట్, రెడ్ అలా ఉన్నాయి ఫ్లేవర్స్. ఇదేమో బీఫ్ కర్రీ, ఆవు మాంసం. ఇదిగో ఇది కూడా ఇన్స్టాంట్గా మనం తీసుకెళ్ళి వేడి చేసుకుని తినేయడమే అలా అన్నమాట. ఇవన్నీ ఇంకేమున్నాయి ఇక్కడ మనకు సంబంధించింది చెప్పడానికి. ఇవన్నీ కూడా ఇన్స్టాంట్, ఈ డబ్బాలన్నీ ఇన్స్టాంట్. ఏదైనా సరే మనం కొనుక్కొని వెళ్ళిపోయి వెంటనే బాండీలు వేసుకొని వేడి చేసుకొని తినేయడం. ఈ డబ్బాలన్నీ చూడండి, డబ్బాలే. కానీ మనకు తెలిసింది అదొకటే, చికెన్ ఒకటే. ఇవన్నీ అసలు ఏం డబ్బాలు కూడా మనకు అర్థం కావట్లేదు. కొన్ని సీ ఫుడ్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు చేపలు, సముద్రం చేపలు ఇవన్నీ ఉన్నాయి. ఇవో ఇక్కడ ఇవన్నీ. ఇది చీసీ బ్లిస్ అంటారు, ఏదో చీసులు గీసులు మొత్తం పెడతారు దీంట్లో. ఇవన్నీ వేడి చేసుకుని తినేవి. ఇక మ్యాగీ కూడా వేడి చేసుకుని తినడానికి ఉన్నాయి. నూడిల్స్ అనమాట. ఈ నూడిల్స్ని కూడా వెళ్ళి బాండీ వేసుకుని తినేది, ఓవెన్లో పెట్టుకొని వేసుకుని తినేది. ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ. పాస్తాలు కూడా. తర్వాత ఇదిగో కాఫీ, నెస్కేఫ్ కాఫీ గోల్డ్ బ్లెండ్ అనమాట. ఇది వచ్చేసి 6 పౌండ్ల 25 పెన్స్. అంటే 6 పౌండ్లు అంటే దాదాపు 600, 610, 660 ప్లస్ 25, దాదాపు 685 రూపాయలు అనమాట. ఈ డబ్బా ఒకటి వచ్చేసి. ఇది కిలో కూడా ఉండదు డబ్బా, దాదాపు ఒక ½ కిలో ఉండిద్దేమో. ఇది ఎంతో తెలియదు నాకు. ఇది ఎంత ఉంటుంది, ఇది గ్లాస్ కింద పడిందంటే పగిలిందంటే ఇప్పుడు మనం 700 కట్టాలి. వెళ్ళిగా పెట్టేద్దాం. కింద పడి పగిందంటే అసలు మామూలుగా ఉండదు ఇక్కడ. నెస్కేఫ్ కాఫీ ఇంకో డబ్బాలన్నీ నెస్కేఫ్ 620, దాదాపు 700 పడుతుంది ఒక డబ్బా. ఓకే అయిపోయింది. మీకు ఉల్లిపాయలకి వచ్చాం మళ్ళీ. ఇప్పుడు ఫ్రూట్స్ చూపిస్తాం. ఫ్రూట్స్, కాయలు. ఇదిగో ఈ టబ్ కమలాకాయలు చిన్నగా ఇంత ఉంటాయి, ఇంత కాయలు ఉంటాయి. అవి టబ్స్లో పెట్టి ఇలా అమ్ముతారు అనమాట. ఒక టబ్బు మనం లెక్క చూసుకోవాలి. ఇదిగో కిలో ఉంటుంది, 1/2 కిలో ఉంటుంది, సంబంధం లేదు. దీంట్లో ఒక 7-8 కాయలు ఉండొచ్చు దాదాపు. ఇదిగో టబ్ ఇలా ఉంటుంది. ఈ టబ్ ఒకటి ఎంత చూద్దాం.
ఇది మామూలుగా అయితే 1 పౌండ్ 29 పెన్స్, ఆఫర్లో 1 పౌండ్ అనమాట. పసుపు కలర్లో ఉన్నాయి అది 1 పౌండ్. అది అంటే 1 పౌండ్ అంటే 113 రూపాయలు లేదా 110 రూపాయలు వేసుకోండి అలా. ఇది చూడండి, ఈ నిమ్మకాయలు అనమాట. ఈ లండన్లో నిమ్మకాయలు ఎలా ఉంటాయి మనకి పచ్చిగా, కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. ఇక్కడ లైమ్స్ అంటారు వీటిని. సో అందులో లైమ్స్. సో ఈ లైమ్స్ 4 కాయలు వల్ల పెట్టారు, నెట్లో పెట్టి అమ్ముతున్నారు. ఇవి 80 పెన్స్ ఆఫర్లో, లేదంటే 95 పెన్స్. ఆఫర్ లేకుండా ఉంటే 95 పెన్స్ అనమాట. ఇప్పుడు మనకి 80 పెన్స్కి వస్తాయి అనమాట. మన స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి ఆఫర్ ఉంటుంది. అది 80 పెన్స్. 80 పెన్స్ అంటే 80 రూపాయలు అంతే. ఈ కొంచెం పెద్దవి అనమాట నిమ్మకాయలోని సైజు. చూడు ఎంత పెద్దగా ఉందో. ఆ వల్ల ఉన్న దానికంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. మనకి నారింజకాయ సైజులో ఉన్నాయి. ఒకటి వీడియోలో కనపడిపోవచ్చు. ఇదిగో నారింజకాయ సైజులో ఇప్పుడు ఉన్నాయి ఈ కాయలు. ఇది వచ్చేసి 24 పెన్స్ అంటే 24 రూపాయలు. ఒక్కొక్క కాయ 24 రూపాయలు అనమాట. ఈచ్ లైమ్. ఓకే, ఇదిగో ఇక్కడ ఈ బాక్సుల్లో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టారనమాట, తీసుకుని తినేసేటట్టుగా. ఓకేనా, దీంట్లో యాపిల్ని కట్ చేసి పెట్టారు. యాపిల్ పీసెస్ డైసెస్ ఇవి. ఇది ఒక్కొక్క బాక్స్ 2 పౌండ్ల 50 పెన్స్ అంటే దాదాపు మనకి 320 రూపాయల దాకా పడుతుంది. 320 రూపాయలు అలా, లేదంటే సారీ 275 రూపాయల దాకా పడుతుంది అది. ఇలా ఈ బాక్సులు అన్నీ చిన్న చిన్న బాక్సులు. అదే ఈ చిన్న బాక్స్ అనుకో, ఇది కూడా 270 పడుతుంది. పుచ్చకాయ ముక్కలు, పప్పాయ, తర్వాత ఇంకేంటో ఉండదు, అదేంటో పంకినో లేకపోతే ఏం తెలియదు. ఇదేమో ఇది పైనాపిల్ పీసెస్ అంట, పైనాపిల్ ముక్కలు. ఇది 1 పౌండ్ 35 పెన్స్ అంటే దాదాపు 150 రూపాయల దాకా పడుతుంది ఆ చిన్న బాక్స్. వేస్ట్ అవన్నీ కొనలేదు, చాలా రేట్ ఎక్కువ. 150 పౌండ్స్ ఆ చిన్న బాక్స్ అంటే చాలా ఎక్కువ. ఈ ద్రాక్షాలు, స్ట్రాబెర్రీలు ఉన్నాయి. ఇది 1 పౌండ్ 35 పెన్స్, దాదాపు ఇది కూడా 150 రూపాయలు పడుతుంది. ఇవన్నీ అసలు వేస్ట్, మనం కోసి పెట్టారు కాబట్టి రెడీ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ ద్రాక్షకాయల బాక్స్ చూడండి, ఈ స్పెయిన్లో పండించారు ఈ ద్రాక్షకాయలని. 1/2 కిలో అందుకు ఒక బాక్స్, 500 గ్రామ్స్ అని చూద్దాం. రెడ్ గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ విత్తనాలు. ఇది ఒక్కోటి వచ్చేసి దీని రేట్ ఇవ్వలేదు, మరి ఎంత వేస్తారో తెలియదు. నాకు తెలిసి 200 పైనే ఉంటుంది ఒక్కొక్క బాక్స్. ఇవి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇది కూడా సేమ్ గ్రేపే, ద్రాక్షకాయలే. ఇది కూడా 1/2 కిలో బాక్సు. ఇది వచ్చేసి 1 పౌండ్ 80 పైసలు. ఇది ఇక్కడ ఇచ్చాడు రేట్ కింద చూడండి. దీంట్లోకి ఆఫర్ లేదు, కొనుక్కోవడమే. 1 పౌండ్ 80 పెన్స్ అంటే దాదాపు నీకు 210 రూపాయల దాకా పడుతుంది బాక్స్. 210 రూపాయల దాకా పడుతుంది. తర్వాత యాపిల్స్ చూడండి, ఇది ఒక రకమైన యాపిల్స్. యాపిల్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ రకమైన యాపిల్స్ మనకి టబ్లో వేసాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 4 ఉన్నాయి యాపిల్స్. ఈ టబ్ మొత్తం కలిపి ఆఫర్లో చూసుకుంటే 1 పౌండ్ 10 పెన్స్, 1.10 అంటే 1 పౌండ్ 10 పెన్స్ అంట, PENS పెన్స్. సో పెన్నీస్లో. సో దాదాపు 1 పౌండ్ అంటే 112 రూపాయలు, 10 పెన్స్ అంటే 10 రూపాయలు, దాదాపు 122 రూపాయలు పడుతుంది అనమాట. ఈ 4 యాపిల్స్ టబ్ వచ్చేసరికి పర్లేదు. యాపిల్స్ ఇక్కడ కొంచెం తక్కువే ఉంటాయి, మనలాగానే రేట్ ఉంటాయి, అంత ఇదే ఉండవు. దీంట్లో కొంచెం ఇంకో రకమైన యాపిల్స్ ఉన్నాయి. 4 యాపిల్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. ఇది ఎంత అంటే ఇది 1 పౌండ్ 19 పెన్స్ అంటే దాదాపు 130 రూపాయలు దాకా పడుతుంది. ఓకే, సో ఇది చూడండి మరి, ఇది ఇంకో రకమైన యాపిల్స్. ఇది 4 ఉన్నాయి టబ్లో. బాక్స్ 4 వలేసాడు. 1 పౌండ్ అంటే దాదాపు 110 రూపాయలు. ఇక స్ట్రాబెర్రీస్కి వస్తే స్ట్రాబెర్రీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ బాక్స్ వచ్చేసి దాదాపు ఎన్ని గ్రాములు ఉంది? 227 గ్రాములు ఉంది ఈ బాక్స్. దీంట్లో ఒక 15-20 కాయలు దాకా ఉన్నాయి స్ట్రాబెర్రీ కాయలు. ఇది వచ్చేసి 2 పౌండ్లు. ఆఫర్ లేదంట, సారీ, టెంపరీ అవుట్ ఆఫ్ స్టాక్. ఆఫర్లో ఏం లేవు. 2 పౌండ్లు పెట్టి కొనుక్కోవాల్సింది. 2 పౌండ్లు అంటే దాదాపు 225 రూపాయలు పడుతుంది. ఇదేమో రాస్బెర్రీ అని ఇంకొక రకమైన స్ట్రాబెర్రీస్, బెర్రీస్ అనమాట. రాస్బెర్రీ అంటారు దీన్ని, రాస్బెర్రీస్. ఇది 150 గ్రాముల బాక్స్ వచ్చేసరికి ఇది కూడా ఆఫర్లో లేదు, సారీ, టెంపరీ అవుట్ ఆఫ్ స్టాక్ అంట ఆఫరు. ఇక్కడ చూడండి, 1 పౌండ్ 90 పెన్స్ అంటే 112 + 90 రూపాయలు వేసుకోవడమే. దాదాపు మనకి 205 రూపాయలు అలా వస్తుంది ఒకటి. ఇది ఇంకో రకమైన స్ట్రాబెర్రీస్ బాక్స్లో పెట్టాడు. ఇది 2 పౌండ్ల 50 పెన్స్ అనమాట. దాదాపు ఇది కూడా 270 రూపాయలుగా పడుతుంది. అన్నీ ఇంకా ఇవన్నీ స్ట్రాబెర్రీ రకాలు. ఇగో బెర్రీస్ అనమాట. ఈ ట్రాక్ మొత్తం బెర్రీస్ ఉంటాయి. బెర్రీస్ అని పైన హెడింగ్ పెట్టాడు చూడండి, లేబుల్ పెట్టాడు. అన్ని ఫ్రూట్స్ అనమాట, అక్కడ ఉన్నాయి అన్ని ఫ్రూట్స్. మళ్ళీ ఇటు కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ బనానాస్ అంటే అరటిపళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన రేటు.
మన శాంపుల్గా ఒక బనానా రేటు చూద్దాం. అన్ని అరటిపళ్ళు. ఇదిగో ఈ ఒక్క హస్తం ఎన్ని కాయలు ఉన్నాయి? 5. దీన్ని హస్తం అని కూడా అనకూడదు, 5 కాయలు. 5 కాయలు బనానా. ఈ సెట్ మామూలుగా అయితే 1 పౌండ్ 50 పెన్స్, కానీ ఇది ఆఫర్లో తీసుకుంటే 1 పౌండ్ 30 పెన్స్ అనమాట. అంటే నీకు దాదాపు 145 రూపాయలు పడుతుంది. ఈ 5 అరటికాయలు 145 రూపాయలు అట్లా అనమాట. కింద ఇంకొన్ని చాలా రకాలు. మళ్ళీ ఇగో 1 2 3 ఈ 5 అరటికాయలు పెద్ద పెద్దవి బాగున్నాయి. కొంచెం ఇవి వచ్చేసి కొంచెం తక్కువ, 75 పెన్స్ అంటారు. 75p అని చూడండి. 75 పెన్స్ అంటే 75 రూపాయలు. అవి తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం పాడైపోయింది కాకుండా ఎందుకు రేటు తగ్గించినట్టున్నాడు. గ్రీన్ యాపిల్స్. ఇదిగో ఈ ప్యాకెట్లో దాదాపు 6 కాయలు ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్, పచ్చ యాపిల్ కాయలు 6 యాపిల్స్ కాయలు ఉన్నాయి. ఇదిగో ఈ యాపిల్స్ అన్నీ అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసరికి 1.70 అనమాట. 1 పౌండ్ 70 పెన్స్. దాదాపు మీకు ఎంత పడుతుంది? 186 రూపాయల దాకా పడుతుంది ఒక్కొక్క ప్యాకెట్. 6 కాయలు ఉన్నాయి. ఇది కొంచెం దూరంగా ఉంది, మరీ అంత గ్రీన్గా లేవు వీటికంటే. ఇది కొంచెం దూరంగా ఉంది. మరి వీటిని ఏమంటారు తెలుగు చదివిగా? గోల్డెన్ డెలీషియస్ యాపిల్స్ అంట. ఇవి కూడా 6 ఉన్నాయి. పైన వరుసలో 3, కింద వరుసలో 3 ఉన్నాయి. ఈ సెట్ ఎంతో చూద్దాం. 1 పౌండ్ 70 పైసలు. ఇది కూడా అంతే, దాదాపు 185 రూపాయలు పడుతుంది అనమాట ఒక ప్యాకెట్. ఈ రెడ్ యాపిల్స్ చూద్దాం. ఈ రెడ్ యాపిల్స్ వచ్చేసరికి ఇది ఇక్కడ రేట్ ఇవ్వలేదు, మరి ఎందుకు నాకు తెలియదు. ఈ రేట్ ఇవ్వలేదు. ఇక్కడ చిన్న రెడ్ యాపిల్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా 6. ఇక్కడ ఎక్కడైనా సరే 1/2 డజన్ ప్యాకెట్లు ఉంటాయి. 1/2 డజన్ అంటే మరి 1 కిలోనే అండి తెలియదు. ఇక్కడ దీని వెయిట్ కూడా ఇవ్వడు. దీని యాపిల్ సైజ్ ఇస్తారు కానీ వెయిట్ ఇవ్వడు. ఇగో ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఎంత అంటే ఇది 1 పౌండ్ 9 పెన్స్ అంటే దాదాపు 125 రూపాయల పడుతుంది అన్నమాట. ఇది ఈ ట్రే మొత్తం అయ్యే ఉన్నాయి. కింద చూడు ఇంకొక రకమైన యాపిల్స్. ఈ రకమైన యాపిల్స్ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి సేమ్ 1 పౌండ్ 70 పెన్స్ అంటే దాదాపు మనకి 180 రూపాయలు 185 రూపాయల పడుతుంది అన్నమాట. ఏంటో డబ్బాల్లో పెట్టుకోండి. ఇవి కూడా యాపిల్సే. లోపల దాదాపు 6 యాపిల్స్ ఉంటాయి అనుకుంటా దీంట్లో. ఇది కొంచెం రేట్ ఎక్కువ, 2 పౌండ్లు అంటే దాదాపు 222 రూపాయల దాకా పడుతుంది అనమాట. ఇది చూడు ఒక్కొక్క కాయ అనుకుంటుంది. అవును, ఒక్కొక్క కాయ 50 పెన్స్ అంటే 50 రూపాయలు అనమాట. ఒక్కొక్క కాయ 50 రూపాయలు. మళ్ళీ చూడండి కొంచెం బాగున్నాయి చూడడానికి. 6 కాయలు వచ్చేసి 2 పౌండ్స్ 30 పెన్స్ అంటే దాదాపు 222 ప్లస్ 30 252 రూపాయలు పడుతుంది అనమాట ఈ ఒక్కొక్క ప్యాకెట్. ఈ అవకాడోస్ అనమాట. అవకాడోస్లో కూడా చాలా టైప్ ఉన్నాయి. కాదు ఇది అవకాడోస్ కాదు, సారీ, పిఎస్. ఇది పిఎస్ ఉంటుంది. ఈ కాయలు ఇవన్నీ పిఎస్ కాయలు బాగుంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది వీటిలో. ఒక్కొక్క కవర్ వచ్చేసి 1 పౌండ్ 75 పైసలు. అక్కడ నుంచి ఉంది 1 పౌండ్ 75 పైసలు అంటే 180 పడుతుంది. ఈ పేర్స్ వచ్చేసరికి దాదాపు 280 రూపాయలు పడుతుంది ప్యాకెట్. ఇది వచ్చేసరికి 250 రూపాయలు దాకా పడుతుంది ఈ ప్యాకెట్ కూడా. సో ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ఏమో పీర్స్ ఉన్నాయి, ట్రేస్లో. ఈ సెక్షన్ ఏమో యాపిల్స్ ఉన్నాయి. ఆ ట్రేస్లో అన్ని యాపిల్సే. ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఇచ్చాడు. ఆ ట్రేస్లోనేమో బనానాస్ ఉన్నాయి, అరటికాయలు ఉన్నాయి. ఈ ట్రేస్లో మొత్తం ఆ ట్రేట్లు ఇచ్చాడు. కొంచెం అరటికాయలే కొంచెం తక్కువ రేటు ఉన్నాయి ఆ మూడితో పోల్చుకుంటే. తర్వాత యాపిల్స్ కొంచెం తక్కువ రేటు ఉన్నాయి. ఇది ఫ్రూట్స్. అటు వెళ్ళాం కూరగాయలు ఉంటాయి. కూరగాయలు ఇంకో వీడియోలో పెడతా.